ఒక్కసారి లాటరీ దక్కితేనే జనాలు తెగ మురిసిపోతుంటారు. ఎంత సొమ్ము వచ్చిందన్న దానితో నిమిత్తం లేకుండా కనిపించిన వారికల్లా చెప్తూ ఉంటారు. మరి ఏకంగా 3 సార్లు, అది కోట్లలో డబ్బు గెలుచుకోవాలంటే ఖచ్చితంగా పెట్టి పుట్టాల్సిందే. కెనడాలోని ఓ వ్యక్తికి సరిగ్గా అలాంటి అదృష్టమే పట్టింది. ఏకంగా 3 సార్లు లాటరీల్లో కోట్లు గెలుచుకునేలా చేసింది. ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధి నుంచి కోలుకున్నాక ఆయనకు ఈ లాటరీలు తగలడం కొసమెరుపు. కెనడాకు చెందిన ఈ అదృష్టవంతుడి పేరు డెవిన్ సెర్కిన్. గత ఏడాది కాలంలో ఆయనకు లాటరీ దక్కడం అది 3వసారి. గతేడాది ఆగస్టు 20న సెర్కిన్ లాటో మ్యాక్స్ డ్రాలో ఏకంగా $5 లక్షల గెలుచుకున్నారు. అదే ఏడాది నవంబర్ 16న లాటో 649 డ్రాలో మరో మిలియన్ గెలుచుకున్నారు. అయితే ఇలా లాటరీలు కోట్లు గెలుచుకోవడం ఆయనకు కొత్త ఏమీ కాదు. 10 ఏళ్ల క్రితం కూడా సెర్కిన్ కు $2.5 లక్షల లాటరీ దక్కింది. ఓ మారు క్యాన్సర్ బారిన పడ్డ సెర్కిన్ ఆ తర్వాత క్రమంగా కోలుకొని పూర్తి ఆరోగ్యాన్ని సంతరించుకున్నారు. లాటరీ విషయం చెప్పగానే తన భార్య మళ్ళీ లాటరీ గెలిచావా అంటూ ఆశ్చర్యపోయిందని సెర్కిన్ తెలిపారు. తాను దాదాపు 2 శతాబ్దాలుగా లాటరీ టికెట్లు కొంటున్నట్టు చెప్పారు. అయినా కానీ ఇన్ని బంపర్ లాటరీలు గెలవడం అంటే తనకు ఆశ్చర్యంగానే ఉందని చెప్పుకొచ్చారు. మరోసారి ఇలాంటి అదృష్టం దక్కుతుందని తాను అనుకోవట్లేదని కూడా పేర్కొన్నారు. అయితే లాటరీ టికెట్ల కొనుగోలు మాత్రం యథాతథంగా కొనసాగిస్తానని చెప్పుకొచ్చారు. లాటరీ టికెట్ కొంటాం, గెలిస్తే సరే, లేదంటే మరో టికెట్ కొంటామని ఆయన తమ ఫిలాసఫీ గురించి వివరించారు. ఇక సెర్కిన్ మిత్ర బృందం ఆశ్చర్యానికైతే అంతే లేకుండా పోయింది. ఇన్నిసార్లు లాటరీలో గెలవడం సాధ్యమేనా అంటూ వారు నోరెళ్లబెడుతున్నారు. క్రితంసారి లాటరీ గెలిచినప్పుడు నా భార్యతో కలిసి హవాయికి టూర్ వెళ్ళా. ఈసారి న్యూ ఫౌండ్ ల్యాండ్ కు వెళ్తా అని సెర్కిన్ తెలిపారు.